ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, నా స్టైల్లో. గోంగూర పచ్చడి అందరు చేస్తారు ఫ్రెండ్స్, కానీ నేను పల్లెటూరు స్టైల్లో మా అమ్మమ్మని అడిగి నేర్చుకొని చేస్తున్నాను. మనం గోంగూర పచ్చడిలో ధనియాలు, ఇంకా మినపప్పు అవి ఇవి వేసి నువ్వులు వేసి చేస్తాం, కానీ అలా కాదు. అసలు అథెంటిక్గా పల్లెటూరులో ఎలా చేస్తారో అలా చేస్తాను. దీంట్లో అయితే ఏం ఫ్రెండ్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం గోంగూర ఎండుమిరపకాయలతో చేసుకుంటే ఫ్రెండ్స్ కొంచెం మనకి స్పైసీగా ఉండాలన్నమాట. అప్పుడే ఆ గోంగూర పచ్చడి పులుపుకి కారానికి మనకి చాలా బాగుంటుంది. మనం ఎండుమిరపకాయలు ఇలా కొంచెం ఎక్కువ రోస్ట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్, బ్లాక్గా కొంచెం మనకి ఏంటంటే పొట్లు కొంచెం ఇదవుతాయి కదా, అలా అయితే చాలు. అప్పుడు మనకి సరిపోతుంది. ఎక్కువగా మనం ఫ్రై చేసుకుంటే మాడి కొంచెం కాటవాసన వస్తుంది అనమాట. అలా కాకుండా కొంచెం లైట్గా ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకుని నాదైతే ఫ్రై అయిపోయి నేను తీసేస్తాను. నేనైతే ఇక్కడ గోంగూర ఆల్రెడీ కట్ చేసుకొని చక్కగా వాటర్లో వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని అయితే ఇప్పుడు మనం ఏ ప్యాన్లో అయితే మనం ఎండుమిరపకాయలు ఫ్రై చేసామో సేమ్ అదే ప్యాన్లో మనము గోంగూర కూడా వేసేసుకుందాం. గోంగూర చాలా త్వరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఈ లోపల మనము రోలు ఉంటే రోలు, లేకపోతే ఇలా బ్లెండర్లో మనము ఒక్క పెద్ద గబ్బం వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర వేసి ఆ కారపొడిని ఆ ఎండుమిరపకాయలు వేసి చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే మొత్తం కలిపేసేసి మిక్సీ వేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైనా సరే గోంగూర పచ్చడికి పోపు అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దాంట్లో అయితే నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకొని అవి ఆనియన్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి బాగా ఫ్రై అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం లైట్గా అదేంటి ఆనియన్లో ఉన్న వాటర్ పోతే మనకి చాలు. ఎందుకంటే ఆనియన్ మనకి మధ్యలో క్రిస్పీగా తగిలితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చెప్పాను కదా మీకు, మనకి ఆనియన్ అనేది బ్రౌన్గా అవ్వద్దు, కొంచెం దాంట్లో ఉన్న చెమ్మపోతే సరిపోతుంది. నాకైతే ఇలా సరిపోతుంది. ఇప్పుడు నేను చక్కగా మిక్సీ వేసుకున్న గోంగూరని దాంట్లో వేసుకొని చక్కగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్, ఆనియన్స్ అంతా మనకి మంచిగా దీంట్లో కలిసేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను రైస్లో వేసుకొని దీనికి కాంబినేషన్గా ఒక పచ్చి ఉల్లిపాయ పెట్టుకుంటే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేనైతే ఒక పచ్చి ఉల్లిపాయ, ఒక ఎగ్ పెట్టుకొని తింటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.